వరంగల్లో పైపులు పగిలి రోడ్డు వెంట కాల్వల్ల నీళ్లు పారుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు స్పందించడం లేదు. పగిలిన పైపుల్లో వాటర్ కలుషితమై తాగలేకపోతున్నామని చెప్తున్నారు నగరవాసులు. లీకేజీలకు మరమ్మతులు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. వరంగల్ సిటీలో డ్రింకింగ్ వాటర్ పైపుల లీకేజీ ప్రధాన సమస్యగా మారింది. వరంగల్, హనుమకొండ, కాజిపేట ట్రై సిటీలో మొత్తం 66 డివిజన్లు, 2,50,000 ఇండ్లు ఉన్నాయి. మిషన్ భగీరథ, అమృత్ స్కీమ్ కింద 2,30,000 నల్లా కనెక్షన్లతో ప్రతి ఇంటికి నీరు అందిస్తున్నారు అధికారులు. పాతవి, కొత్తవి అన్ని కలిపి ప్రస్తుతం 26.7 కిలోమీటర్ల రా వాటర్ మెయిన్స్, 217.3 కిలోమీటర్ల ఫీడర్ మెయిన్స్, 125 వాటర్ ట్యాంకర్లు, 2,767 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారు. కానీ అక్కడక్కడ పైపులు లీక్ అయ్యి వాటర్ కలుషితం అవుతున్నాయి. నగరంలో 630 కోట్లకు పైగా నిధులతో తాగునీటి వ్యవస్థను బలోపేతం చేశారు అధికారులు. కానీ క్షేత్రస్థాయిలో లీకేజీల సమస్య వెంటాడుతోంది. ట్రై సిటీలో 11 లక్షల జనాభా ఉంటుందని అంచనా. వడ్డెపల్లి, కేయూసీ, దేశాయిపేట అండర్ రైల్వే జోన్ ఫీల్డర్ బెడ్ల ద్వారా 173.3 MLD నీటిని సప్లై చేస్తున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. కానీ పైపుల లీకేజీలతో నీళ్లు, రోడ్లు, డ్రైనేజీల పాలవుతున్నాయి. ఒక్కో డివిజన్ లో కనీసం 5-6 చోట్ల పైప్ లైన్ లీకేజీలు ఉన్నాయని, అలా 40 MLDకి పైగా నీళ్లు వృధా పోతున్నాయని తెలుస్తోంది. లీకేజీ సమస్యను కార్పొరేటర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ పెద్దమ్మగడ్డ, కేయూ రూట్ లో గౌతమి నగర్ లో మెయిన్ రోడ్డుపై 50 మీటర్ల పరిధిలోనే ఎక్కువగా లీకేజీలు ఉన్నాయంటున్నారు స్థానికులు. వాటర్ సప్లై చేసిన ప్రతిసారి నీళ్లు మొత్తం రోడ్లపై పారుతున్నాయని చెప్పారు. అక్కడక్కడ నీళ్లు నిలిచి దోమలు వ్యాపిస్తున్నాయని చెప్పారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. మొత్తం ఈడ గుంటలు ఏర్పడి వాటర్ ఏర్పడుతుంది. మొత్తం ఒక చిన్న చెరువు లాగా పోతుంటది అన్నట్టు, కాలువ లాగా పోతుంటది. వచ్చిపోయే బండ్లు కూడా ఇప్పుడు రాత్రి బండ్లు వస్తూ ఉంటాయి కదా, గుంటలు ఏర్పడి మొత్తం యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఆ గుంటలలో పడిపోయి యాక్సిడెంట్ ఏర్పడకుండా గుంట లోపల దాకా ఉంటుంది. ఇది ఒకటి. మళ్ళీ మేము ఇళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఇళ్ళ దగ్గర ఉండే వరకు దోమలు కూడా చాలా విపరీతంగా దోమలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఇప్పుడు సాయంత్రం మీరు రాండి, లైట్ వేసేటప్పుడు ఎన్ని దోమలు ఉంటాయో చూడండి. తాగునీరు క్రమంగా సప్లై చేయడం లేదని, చేసినప్పుడు పైపులు పగిలిపోవడంతో రోడ్లపై వాటర్ లీక్ అవుతుందని చెప్తున్నారు లోకల్స్. పైప్ లైన్లకు మరమ్మతులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. పైపులు పగిలి నీరు కలుషితమవడంతో తాగలేకపోతున్నామని చెప్తున్నారు. పట్టించుకుంటలేరు. పన్ను కట్టుడు బరాబర్ అవుతుంది. అది ఎన్నడూ చక్కగా లేదు. వారానికి ఒక్కసారి కాదు, నెలకు ఒక్కసారి కూడా చక్కగా వస్తలేవు నల్లాలు. మరి ఏం చేయాలి స్వామి? మీరు ఎందుకు లీక్ అవుతుందో కొద్ది చేస్తానమంటాను. అది చేసులేదు, పెట్టలేదు. అది ఈ రోడ్డు మీద మోరీ నీళ్లు పోతున్నాయి. మోరీ కట్టాలి. ప్రాబ్లం ఫస్ట్ మంచినీళ్ళ వాటరు మొత్తం నీళ్ళకి వస్తున్నాయి. మోరి నీళ్ళు నల్ల పైపులకు వచ్చి ఇక్కడ అన్ని పలిపోయి రోడ్డు మీద వాటర్ పోతుంది. మరి ఏంటిది? మున్సిపాలిటీ పన్ను కడుతున్నాము, ఎవరు పట్టించుకుంటలేరు. పోచమ్మ మైదాన్, దేశాయిపేట, కరీమాబాద్, జేపీఎన్ రోడ్డు, గౌతమి నగర్ లో పైప్ లైన్ లీకేజీలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు స్థానికులు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వాటర్ సప్లై సమస్యను పట్టించుకోవడం లేదంటున్నారు. లీకేజీలతో నీళ్లు కలుషితమై అనారోగ్యం పాలవుతున్నామని చెప్తున్నారు. గత 2 సంవత్సరాల కాంచాలి ఇట్లా ఇది లీకేజ్ అవుతుంది. నల్లాలు ఇవి మళ్ళీ వాటర్ దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ నీళ్లు కలెక్షన్ లోపలికి వచ్చి ఈ తాగితే రోగాలు వచ్చి చనిపోతున్నారు సార్. ఇక్కడ అట్లే చెత్తకుండి కూడా ఇక్కడ బాగా ఉన్నది సార్. ఇది ఎవరు వచ్చినా కూడా 10 గల్లీలు వచ్చి ఇక్కడ చెత్త ఎత్తాండ్రు. ఆ చెత్తకుండి కూడా తీయాలని కోరుకుంటున్నాను సార్. అట్లా వాటర్ నైట్ వస్తాయి. నైట్ వచ్చి మొత్తం యాక్సిడెంట్లు అవుతాయి. ఇక్కడ యాక్సిడెంట్ అయి మొన్న రీసెంట్గా ఒక అమ్మాయికి ఒక కాలున్న ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. ఇక్కడ జీడబ్ల్యూఎంసీ అధికారులు, బల్దియా పాలకవర్గ సభ్యులు పైప్ లైన్ లీకేజీలపై దృష్టి పెట్టి తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు నగరవాసులు.